అవుతుంది. సో ఈరోజు సెషన్ మనం ఒక నిత్య జీవితంలో సంపూర్ణ జీవన శైలిలో భాగంగా ఈరోజు మనం ప్రతిరోజు కూడా ఒక చిట్కాని తెలుసుకోవడం జరుగుతుంది. దానిలో బీపీకి మనం సాధనతో పాటు అల్టిమేట్గా మెడిటేషన్ అనేది మనకు రెగ్యులర్ ప్రాసెస్. అది ఈ ఆరోగ్య ఆహార చిట్కాలు కూడా కొన్ని తెలుసుకుంటే మనకు సాధనలో మరింత డీప్గా వెళ్ళటానికి మనకు ఉపయోగపడతాయి. సో కాబట్టి ఈరోజు జనరల్గా ఈరోజు సమాజాన్ని ఎక్కువగా పీడిస్తున్న ఒకటి బీపీ, షుగర్, హార్ట్ స్ట్రోక్స్. సో ఆల్రెడీ డయాబెటిక్ మనం ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాం. సో బీపీకి కషాయాల చికిత్స మరియు అట్లాగే మిల్లెట్స్తో మనం ఎలా దాన్ని మనం ఇచ్చేసుకోవచ్చు అనే దాని మీద తెలుసుకొని మనం ఈరోజు సెషన్ క్లోజ్ చేసుకున్నాం. ఒక 5 minutes మెడిటేషన్. సో కషాయాలు ఒకసారి రాసుకోండి అందరూ. ఒక వారం పాటు బిల్వపత్రం. ఒక వారం పాటు బీపీ కంట్రోల్ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ మెడిటేషన్ చేయాలి. ఆలోచన రహిత స్థితిలో ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి. మైండ్ పీస్ఫుల్గా ఉండాలంటే మనం తినే ఆహారం మీద మన ఆలోచనలు ఆధారపడి ఉన్నాయి. ఎందుకంటే మనం తినే ఆహారం అంతా కూడా మనోమయ కోసంకి వెళ్తుంది. జీర్ణం అయ్యాక వాటి రసాయనాలు మనోమయ కోసంకి వెళ్ళి మనోమయ కోసం నుంచే మనకి ఆ ఆలోచనలు అనేది వాటి యొక్క ఫ్రీక్వెన్సీస్ అనేది మనకి ఇదవటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ బీపీకి ఒక వారం పాటు బిల్వపత్ర కషాయం తాగాలి. చక్కగా 2-3 ఆకులు తీసుకొని పైన తొడలు తీసేసి వాటిని కొంచెం వాటర్లో వాష్ చేసి ఒక గ్లాస్ వాటర్లో 3 ఆకులు వేసి వాటిని బాగా మరగపెట్టి ఒక హాఫ్ గ్లాస్ అయ్యాక దాన్ని మనం తాటి బెల్లం వేసుకొని తాగొచ్చు. కషాయాలు అంటే గ్లాసులు తాగొద్దండి, ఒక చిన్న టీ గ్లాస్. 2వ వారం తులసాకు, 2వ వారం తులసాకు, 3వ వారం కొత్తిమీర, 3వ వారం కొత్తిమీర, 4వ వారం బ్రహ్మజముడు, 4వ వారం బ్రహ్మజముడు, 5వ వారం సర్వగంధ, 5వ వారం సర్వగంధ. సో ఇవి కషాయాలు. మిల్లెట్స్ సిరిధాన్యాలకు వస్తే కొర్రలు 2 రోజులు. కొర్రలు చక్కగా నైట్ నానబెట్టుకొని మనం మార్నింగ్ ఫుడ్ ఎప్పుడు ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాం. సూర్యోదయం అయ్యాక 2 గంటల ముందు, సూర్యోదయం అయ్యాక 2 గంటలు అంటే 9 బిఫోర్ మనం భోజనం అనేది అవజేసేయాలి, లంచ్. తర్వాత ఈవినింగ్ 5 లోపల, సూర్య అస్తమయం లోపల. ఎందుకంటే ఈ టైంలో జఠరాగ్ని ఎక్కువ ఉంటుంది. జఠరాగ్ని యొక్క ముఖ్య ప్రాపర్టీ ఏంటంటే మనం తిన్న ఆహారం వెంటనే చక్కగా ఒక ప్రాపర్ వేలో దాన్ని మనం డైజెస్ట్ చేసి ఆ వేస్ట్ అంతా కూడా త్వరగా మనకి ఆ క్లియరెన్స్ అనేది ఇస్తుంది. కాబట్టి మనం ఇప్పుడంటే ఈ టయాలు వచ్చినాయి. పూర్వకాలంలో 9 లోపలే అందరూ భోంచేసేవాళ్ళు. ఈవినింగ్ సూర్యాస్తమయం లోపలే భోంచేసి తర్వాత ఏం తినేవాళ్ళు కాదు. అంటే వెలుగు లేకుండా కాంతి లేనప్పుడు ఏం తినేవాళ్ళు కాదండి. అందుకని వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించారు. కానీ ఈరోజు మనం మిడ్ నైట్ కూడా తింటున్నాం 12 గంటలకి. ఇప్పుడున్న ఈ మోడర్న్ కల్చర్లో ఈ డ్యూటీస్ టైమింగ్స్ కావచ్చు, అట్లాగే ఐటీ వాళ్ళు అయితే ఒక్కొక్కసారి నైట్ షిఫ్ట్లు ఉంటాయి. పాపం వాళ్ళ జీవిత అగమ్య గోచరం. డబ్బులు ఉంటాయి, ఏసీలు ఉంటాయి, కానీ మానసికంగా ఆనందంగానే సంతోషంగానే ఉండదు. ఎందుకంటే నైట్ వర్క్స్ ఉంటాయి కదా. సో కొరలు 2 రోజులు, సామెలు 2 రోజులు, సామలు 2 రోజులు, అరికెలు 2 రోజులు, అరికెలు 2 రోజులు తినాలి. ఓదలు 2 రోజులు తినాలి. అండుకొరలు 2 రోజులు. సో 5 టైప్స్ ఆఫ్ మిల్లెట్స్, ఆల్టర్నేట్ డేస్, 2 days ఆల్టర్నేట్ చేసుకుంటూ వెళ్ళాలి. అట్లాగే కషాయాలు ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఒక వారం పాటు బిల్వపత్రి, 2వ వారం తులసి, 3వ వారం కొత్తిమీర, 4వ వారం బ్రహ్మజముడు, 5వ వారం సర్వగంధ. ఇవి కనుకంటే చేసుకుంటూ వెళ్తే బీపీ అనేది కూడా కంట్రోల్ అవుతుంది. అలాగే మెడిటేషన్ అనేది వీటికన్నా ముఖ్యం. మెడిటేషన్తో పాటు మనం ఈ ఫాలోఅప్ చేసుకోవాలి ఫిజికల్ బాడీ కోసం. మెడిటేషన్ అనేది ఆత్మకు సంబంధమైంది. ఎప్పుడైతే మనం ఆత్మని ప్రతిరోజు మనం శక్తివంతంగా చేసుకుంటూ ఉంటామో దేహం కూడా కాంతివంతంగా మారుతూ ఉంటుంది. వీటిని యాడ్ చేస్తే ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.